నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అగ్నికి గాలి తోడైనట్లు ఇప్పటికే రగులుతున్న పశ్చిమాసియాలో ఖమేనీ మరణం పెను ఉప్పెరలా మారింది. చెట్టు ముదురుతుంటే గాలివాన తగిలినట్లు ఇరాన్ ఇప్పుడు మరింత కరుకుగా మారుతోంది. శాంతి చర్చలకు తావులేదని, శత్రువుల అంతమే లక్ష్యమని ఇరాన్ గర్జిస్తోంది. అసలు ఇరాన్ అంతరంగం ఏంటి? ప్రతీకార జ్వాలలు ఎటు దారితీస్తున్నాయి? ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక బర్నింగ్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెకానిక్ టీవీ. బర్నింగ్ టాపిక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు అన్నట్లుగా పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరేలా కనిపించడం లేదు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవుతున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతుంటే మరోవైపు అగ్రరాజ్యం అమెరికా తన ఆయుధ బలంతో మద్దతు తెలుపుతోంది. ఈ క్రమంలో ఇరాన్ నుండి వచ్చిన తాజా ప్రకటనలు ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు మహ్మద్ మొగ్బల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొగ్బల్ తన దేశ వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ఎంతకాలం సాగినా వెనకడుగు వేయబోమని, తమ సార్వభౌమాధికారం కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. చర్చల ముసుగులో లొంగిపోవడం ఇరాన్ నైజం కాదు. వీలైనంత కాలం యుద్ధాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇరాన్ ఇప్పుడు ఉక్కు పిడికిలి బిగిస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల భయం ఒకవైపు, సొంత దేశంలో వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన మరోవైపు. ఈ క్రమంలో ఇరాన్ జ్యుడిషనరీ చీఫ్ మొఘాల్ హుస్సేన్ మొహసేనీ ఎజహీ సంచలన ప్రకటన చేశారు. శత్రువుకు సహకరిస్తే ప్రాణాలు గాల్లో కలవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ ఇరాన్ మాత్రం ఇంట భయపెట్టి రచ్చ గెలవాలని చూస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ అంతర్గత భద్రతపై కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇరాన్పై వైమానిక దాడులకు సిద్ధమవుతున్న తరుణంలో దేశంలో ఎవరైనా శత్రువులకు వత్తాసు పలికితే వారిని ద్రోహులుగా పరిగణిస్తామని ఇరాన్ జ్యుడిషనరీ చీఫ్ మొఘాల్ హుస్సేన్ మొహసేనీ ఎజహీ స్పష్టం చేశారు. ఇది మామూలు హెచ్చరిక కాదు, మరణ శాసనం అని తేల్చేశారు. శత్రువుకు మీరు ఇచ్చే సమాచారం లేదా చేసే చిన్న సాయం కూడా దేశద్రోహమే. అలాంటి వారికి మరణశిక్ష విధించటానికి వెనకాడబోము అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లుగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్కు మధ్య ఎడతెగని వైరం ఇప్పుడు క్షిపణి దాడుల స్థాయికి చేరింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఇజ్రాయెల్ వైఖరిని నిరసిస్తూ ఇరాన్ నేరుగా అమెరికా స్థావరాలనే టార్గెట్ చేసింది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. గల్ఫ్ ప్రాంతంలో శాంతి చర్చలు జరుగుతాయనుకుంటున్న తరుణంలో ఇరాన్ తన ప్రతాపాన్ని చూపింది. అమెరికా సైనిక వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ భీకర దాడులకు పాల్పడింది. కేవలం ఒకటో రెండో కాదు, ఏకంగా 17 విడతలుగా దాడులు నిర్వహించి అగ్రరాజ్యానికి గట్టి సవాల్ విసిరింది. ఇరాన్ తన దాడులను 3 కీలకమైన ఆపరేషన్లుగా విభజించింది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వందలాది డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ముఖ్యంగా కువైట్, ఖతార్ మరియు ఇరాక్ల్లో విస్తరించి ఉన్న అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. అమెరికా తన రక్షణ కవచాన్ని నమ్ముకుంటే ఇరాన్ తన డ్రోన్ల శక్తిని నమ్ముకుంది. చెట్టు ముందా విత్తు ముందా అన్న తర్కం పక్కన పెడితే ఇప్పుడు పశ్చిమాసియాలో ఎటు చూసినా పేలుళ్ల మోతలే వినిపిస్తున్నాయి. ఇరాన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దాడుల తీవ్రత ఊహాతీతంగా ఉంది. సుమారు 330 డ్రోన్లతో కువైట్, ఖతార్, ఇరాక్లోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. నేరుగా ఇజ్రాయెల్ లక్ష్యంగా 40 శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల ప్రభావంతో గల్ఫ్ దేశాల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ఇప్పుడు పూర్తిగా ఇరాన్ ఆధీనంలోకి వెళ్లడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ ముడి చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గంపై ఇరాన్ పట్టు సాధించడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గొంతు పసికట్టినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఈ జలసంధిపై నియంత్రణ కోల్పోవడం అమెరికాకు పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ రాజకీయాల్లో వారసత్వ పోరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.
85 ఏళ్ల వయసున్న ప్రస్తుత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన వారసుడిగా 56 ఏళ్ల కుమారుడు ముస్తఫా ఖమేనీ ఇప్పటికే ఎంపికయ్యారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలు ముఖ్యంగా ఇజ్రాయెల్ మీడియాలో ప్రముఖంగా కనిపించాయి. నిప్పు లేనిదే పొగరాదు అని లోకంలో అనుకుంటున్న తరుణంలో ఇరాన్ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఈ విషయంపై అధికారికంగా స్పందిస్తూ ఇవన్నీ కట్టుకథలని తేల్చి చెప్పింది. 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మండలి ముస్తఫా ఖమేనీను సుప్రీం లీడర్గా ఎన్నుకుందని ఇజ్రాయెల్ తెలిపింది. ఖమేనీ మరణం తర్వాత గత కొన్ని రోజులుగా రహస్యంగా జరిగిన చర్చల అనంతరం ముస్తఫా ఖమేనీని అత్యున్నత నేతగా ఎన్నుకున్నట్లు రాసుకొచ్చింది. ప్రపంచం నివ్వెరపోయేలా ఫిబ్రవరి 28వ తేదీన మధ్యప్రాచ్య రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు అత్యంత రహస్యంగా పక్కా ప్రణాళికతో జరిపిన సంయుక్త దాడిలో ఇరాన్ అత్యున్నత నేత సుప్రీం ఖమేనీ తుదిశ్వాస విడిచారు. ఈ దాడిలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, కీలక సలహాదారులు కూడా మరణించటం ఇరాన్కు కోలుకోలేని దెబ్బ. అయితే అదృష్టవశాత్తు ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ ఈ మారణ హోమం నుంచి ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు ఆ దేశానికి కొత్త ఆశగా మారింది. దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం అన్నట్టుగా ఇరాన్ ఇప్పుడు ప్రతీకార యజ్ఞం మొదలుపెట్టింది. సుప్రీం లీడర్ మరణంపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ సైన్యం గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలని టార్గెట్ చేసింది. పాము పగ 12 ఏళ్లు అంటారు, కానీ ఇరాన్ మాత్రం నిమిషాల వ్యవధిలోనే క్షిపణులను సిద్ధం చేసింది. కేవలం ఇజ్రాయెల్ మీదనే కాకుండా అమెరికా సహకరిస్తున్న వారి స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలన్నిటినీ లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. నింగి నుంచి రాలుతున్న ఈ అగ్నిగోళాలు గల్ఫ్ దేశాల్లో అలజడి రేపుతున్నాయి. ఒక్క ఇరాన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ ఇంధన సరఫరాను మరియు భౌగోళిక రాజకీయాలను ప్రమాదంలో నెట్టేసింది. కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు అన్నట్లుగా ఇరాన్ ఇప్పుడు ఆయుధాలనే నమ్ముకుంది. ఖమేనీ మరణం ఇరాన్ నిప్పుల కొలిమిలా మార్చింది. ప్రతీకారం తీర్చుకుంటామంటున్న ఇరాన్, మరోవైపు చర్చలకు తావులేదంటున్న అగ్రరాజ్యం, ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి.